ఇప్పుడు మీరు ఫస్ట్ పాడిన సాంగ్ అరెరే సాంగ్ ఏనా, ఇంత ముందే ఉన్న సాంగ్స్ పాడారా? నేను సినిమాల్లో అంటే లైక్ ఫిలిమ్స్ Movies లో లో. ట్రాక్స్, ఫిలిమ్స్ లో కోరస్ చాలా వరకు స్టార్టింగ్ లో 2018-19 అప్పుడులో వెళ్ళేదాన్ని. తర్వాత కోవిడ్ టైం తర్వాత సినిమాల్లో కొంచెం దూరం, తర్వాత బ్యాండ్ ఫామ్ చేయడం, ఈవెంట్స్ వీటిలో ఇంకా ఎలా పడితే అలా అటు ఇటు నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటాను అనమాట. బ్యాండ్స్ అంటే సపరేట్ గా ఏమైనా ఈవెంట్స్ కా, లేకపోతే ఎనీథింగ్ అన్నిటిగా? అంటే లైక్ మ్యారేజెస్ వీటిలో ఉంటాయి కదా, పిలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అకేషన్స్ కి, పెద్ద పెద్ద స్టార్స్ కి, మన బాలయ్య సార్ బర్త్డే కి, అండ్ అలా అందరూ ఆల్ సెలబ్రిటీస్ కి మోస్ట్లీ అదే మీ ప్రొఫైల్ చెక్ చేస్తే మొత్తం ఆల్ సెలబ్రిటీస్, మన బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే మన అడవిశేష అన్న, అందరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు అందులోనే. అంటే వాళ్ళని ఎలా, అంటే డైరెక్ట్ గా వాళ్ళని మీట్ అవుతారా, లేకపోతే ఏదైనా సినిమా ఛాన్సెస్ కోసం మీట్ అయ్యారా వాళ్ళకి? ఛాన్సెస్ ఇన్ ద సెన్స్ సినిమాల్లో చేస్తూ అలా అయ్యారా, లేకపోతే ఈ బ్యాండ్ ద్వారానే చెప్తాను అయ్యారా? ట్రూ, మంచి క్వశ్చన్. సో యాక్చువల్ గా మిమ్మల్ని నేను రీచ్ అవ్వాలి అని అంటే ఎలా, సో అలా ఫస్ట్ నేను ఫిలిమ్స్ లో ఉంటూ సింగింగ్ లో కూడా ఉన్నా. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు ఇందులో ఉండరు, బట్ రెండిట్లో ఉన్నాను. సింగింగ్ ఉంది ఈ అమ్మాయికి అని ఆర్టిస్ట్లే నన్ను వాళ్ళ బర్త్డేస్ కి పిలుస్తారు. ఈ అమ్మాయికి మల్టీ టాలెంటెడ్, తిను పాడుతుంది, బాగా మాట్లాడుతుంది, లెట్ హెర్ కాల్ అని బర్త్డే పార్టీస్ కి. అక్కడ మనం మన టాలెంట్ ఉపయోగించి మంచి మంచి 4 పాటలు వేయగానే వాళ్ళకి నచ్చి అలాగే ఏమైనా హోస్ట్ చేస్తావా అని చెప్పి డైరెక్టర్సే నాకు బోల్ మంచి ఛాన్సెస్ ఇచ్చారు. పెద్ద పెద్ద డైరెక్టర్సే, మున్నా గారు 30 రోజులు ప్రేమించారు, ఆయన ఎన్ని షోస్ చెప్పారు. ఆయన సినిమాల్లో చేశాను, ఆయన ఇచ్చిన ఈవెంట్లు చేశాను. మరి ఆర్టిస్ట్ అయితే సింగర్ అవ్వకూడదు కదా, అలా ఏం లేదండి. మన టాలెంట్ మన ఇష్టం. నేను మార్నింగ్ 6 to 6 షూట్ చేసి ఈవినింగ్ 8 or 9 o'clock మళ్ళీ బ్యాండ్ పెర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోతాను, అది పెర్ఫార్మ్ చేయడానికి వెళ్ళిపోతాను. సో 2 చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు 2-3 ఉండాలి మన దగ్గర. ఆ విద్యలో ఉంటే ఏది పోయినా పర్వాలేదు, ఏది ఇది వరకు ఫస్ట్ జాబ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇంటర్వ్యూస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వర్క్ చేశాను. తర్వాత అలా 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 ఎన్నో ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో నేను అప్పుడు సింగర్స్ ని సెలబ్రేట్ చేసే ఇంటర్వ్యూ చేసేదాన్ని. అలా ఒక 40-50 సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు అయిన తర్వాత వాళ్ళు చూసి అమ్మాయి ఆన్ స్క్రీన్ బాగుంది, అప్రోచ్ బాగుంది, మాట్లాడే విధానం కూడా మారింది, చూడడానికి కూడా బానే ఉంది కదా, ఆన్ స్క్రీన్ కూడా అర్థమైపోయేది ఎలా హౌ టు వేర్ హౌ టు డూ అనేది. అండ్ దెన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా చిన్న చిన్నగా రావడం స్టార్ట్ అయింది. దాని ముందు ఒక 2 చేశాను, అదే మెహబూబా. సో ఏమో మరి కొంతమంది అలా పడితే బ్లెస్సింగ్స్ అనమాట. అదే ఆ రోజు మీరు సాంగ్ లాంచ్ చేసినప్పుడు కూడా ఆకాష్ పూరి రావడం జరిగింది. అవును, బేసిక్ గా అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు నాకైతే ఎవరికి ఏమో కానీ ఒక మంచి డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అదొక చిన్న మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ అనమాట. ఆయన రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అఫ్ కోర్స్ ఆ రోజు అయితే వస్తున్నాను నాకు ఆ ప్రామిస్ చేయడం సో హ్యాపీ. అండ్ వచ్చి చాలా సేపు కూర్చుని ఎంత పేషెన్స్, అసలు అంతంత లేట్ అయిపోయింది ఆ రోజు, 1.5 hours, చాలా లేట్ స్టిల్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైమే కదా, నేనేమి ఫస్ట్ టైం అంటే మీకు ఫస్ట్ టైం కాదు, అంటే గెస్ట్ గా మీకు ఫస్ట్ టైం. యాంకర్ గా ఏముంది, చాలా సార్లు చేశారు. వచ్చినా లేట్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. వేరే నేను బాగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఆ రోజు ఎంత లేట్ అయినా కానీ ఏ ఒక్క గెస్ట్ కూడా వెళ్ళలేదు. ఎండింగ్ వరకు అందరూ ఉన్నారు, చాలా మంచిగా మీకు హెల్ప్ చేసి ఆదరించే వెళ్ళారు అందరూ. చాలా మీకు తెలుసా, చాలా ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు 2-3 year 5 year 10 year ఫిలిమ్స్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా సెలబ్రిటీ, లేకపోతే కొంతమంది రారు వస్తా అని చెప్పి. మాకైతే నేను అంటే అవుట్ ఆఫ్ 7-8 members లో 5-6 members వచ్చారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది రాలేకపోయారు జస్ట్ బికాస్ ఆఫ్ ఆ రోజు రంజాన్, సో లేకపోతే సోహెల్, సమీర్ గారు వీళ్ళందరూ మిస్ అయిపోయారు. బట్ తర్వాత నాకు అయ్యో మిస్ అయ్యి ముందు రోజు పెట్టుకుని ఉంటే నేను వచ్చేవాళ్ళం, అలా అయ్యింది. కానీ బట్ ఎనీహౌ అందరూ ఆల్మోస్ట్ నేను అనుకున్న వాళ్ళు వచ్చారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో అంటే చిన్న పెద్ద ఏం లేదు, మనకి కంటెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనని సపోర్ట్ చేయడానికి వస్తారు అని నాకు ఒక మంచి సపోర్ట్ అయితే తెలిసింది. అంటే ఫేమ్ ఉంటేనే అని కాకుండా అది కూడా ఉన్నాయి, అది పక్కన పెడితే
కాకుండా మనలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకే నేను కూడా కొంచెం ఇలా సెకండ్ సాంగ్ తో రావచ్చు అనే ఒక చిన్న హోప్. మరి ఇప్పుడు ఏమన్నా సెకండ్ సాంగ్ ఏమన్నా ఉందా? అన్నాను అంటే ఉందనే కదా. ఉంది. ఓకే, అది ఎలా ఉండబోతుంది అంటే ఇలానే ఉంటదా లేకపోతే అదేమన్నా ఫోక్ సాంగ్ ఆ టైప్ లో? మెలోడీ, ఓన్లీ మెలోడీ. ఇది చాలా సోల్ఫుల్ అంటే చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఏంటంటే చెప్పకూడదు. యా మెలోడీ ఇంకా ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నాకే ఇవ్వాలి ఇంటర్వ్యూ అయితే. మళ్ళీ అందులో టీం వస్తాం అనుకుంటా, హీరో అంటే అందులో ఎవరు వస్తే ఏముంది డెఫినెట్ గా ఐ థింక్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం షూట్. అలాగే మీ సాంగ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు నచ్చింది ఏంటి అంటే ఇది ఒక పెన్ను పేపర్ ప్రేమ కథ. స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఇది ఒక పెన్ను పేపర్ ప్రేమ కథ అనేసి రాశారు. అంటే ఇలాంటివి చాలా రేర్ గా చూస్తూ ఉంటాం మనం. అంటే ఈ ఐడియా ఎవరిది, మీద డైరెక్టర్ దా లేకపోతే? నేను ఏం చేస్తానండి, నేను జస్ట్ ఒక యాక్ట్ చేసా, పాట పాడా. మీరు అలానే నాదేముందండి అని చాలా అంటారు. మీ వెనకాల చాలా ఉంది. అంటే మీరు చేసే పనులు కానివ్వండి, అంటే మీ టాలెంట్, అంటే ఏదో ఒక దాంట్లో ఫింగర్ అయితే పక్క పెడతారు. అంటే ఇది నచ్చలేదు అది నచ్చలేదు, అదైతే మీ ఫేస్ లో కనిపిస్తుంది. అంటే నచ్చకపోతే ముఖం మీద చెప్పేయడం ఇలాంటివి. అంటే అది ఐడియా మీదా లేకపోతే డైరెక్ట్? లేదు, అంత డైరెక్టర్ది. సో తను చాలా క్రియేటివ్ మైండ్ సెట్, చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అని అంటే ఏదో ఒక డిఫరెంట్ వేరే వీనస్ లో లేకపోతే మార్స్ లో వెళ్ళి మాట్లాడుకుంటున్నట్టు ఇలాంటి థాట్స్ ఉంటాయి తనకి. ఇప్పుడు ఇమాజినేషన్ వరల్డ్ లో ఉంటాడు, ఫ్యాంటసీ వరల్డ్ లో. నేను అక్కడ తను చూడ్డానికేమో పక్క అంటే ఏమంటా నారో మైండ్ సెట్, లేకపోతే చాలా ఆర్థోడాక్స్, చాలా ఇన్నోసెంట్, అసలు ఏమీ తెలియదు ఏం తీస్తాడు అన్నట్టు ఉంటుంది. బట్ తీసిన తర్వాత డిఫరెంట్ ఇమాజినేషన్ అండ్ ఫ్యాంటసీ వరల్డ్ కి తీసుకెళ్తాడు. తన అవుట్పుట్ అలా ఉంటుంది. సెకండ్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ అటు కూర్చొని ఇంటర్వ్యూ చేసేవాడిని, ఇటు వచ్చి గెస్ట్ గా మారి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అనేసి అన్నారు. ఇటు కూర్చొని ఎన్నైనా అడగొచ్చు ప్రశాంతంగా, ఏముందిలే ఆపోజిట్ పర్సన్ ని, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. అటు కూర్చొని మాట్లాడేటప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా అనిపిస్తుంది? అంటే ఇటు కూర్చొని ఇంటర్వ్యూ చేసి యాంకర్ గా ఉండి అటు కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే అలానే ఉండిపోదాం అందా, ఇలా వచ్చేది? అలా ఏం లేదు, అలా కూడా నాకు ఇష్టమే. నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పటికీ నేను ఏదైనా సెలబ్రేటింగ్ చేయాలన్నా లేకపోతే ఎవరేం చేయాలో హ్యాపీగా ఐల్ కమ్ అండ్ ఐల్ డూ. సో ఎందుకనంటే అక్కడ కూడా మన బోల్ తెలుసుకోవచ్చు విషయాలు. అవును, ఇక్కడికన్నా. సో నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ చేసినప్పుడు సెలబ్రిటీస్ ని వాళ్ళు అక్కడ కనెక్ట్ అయిపోయేవారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత బిఫోర్ ఒకలా ఉండేవారు, ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం ఒకలా మాట్లాడుకున్నాం, ఇక్కడ స్క్రీన్ మీదకి రాగానే ఇంకోలా మాట్లాడుకోవట్లేదా? అంటే వెంటనే చేంజ్ అయిపోతుంది మెంటాలిటీ మొత్తం. అంటే ఒకరికొకరికి అర్థం అవుతాయి. ఇప్పుడు మీరు ఎంతైతే అంటే ఇంటర్నల్ గా ఎన్ని తీస్తారో లేకపోతే ఎన్నో షేర్ చేసుకుంటాం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్నో చెప్పగలుగుతాం, ఒక్కొక్కసారి చెప్పాలని అనిపిస్తుంది కదా. ఆ టైం ఆ సిచ్యుయేషన్ మనం గనక క్రియేట్ చేసి మనం ఏమైనా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా మనకి అట్రాక్ట్ అవుతారు, మనతో మాట్లాడడం జరుగుతుంది, చాలా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.